తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ కృపగల పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో నీ యొక్క పునరుద్ధ ఆరాధనలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడబోతున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించుంటున్నాం తండ్రి. నీ యొక్క పరలోకపు స్వరమును దేవా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు వినిపించమని, మీ యొక్క దాసుని మీరు ఎత్తిపట్టుకొని బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, మీరే మహిమ ఘనత పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు చక్కగా మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గమనించండి. దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగచేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, స్పష్టమైనవి, అవి మాకు నాయన సారవంతమైనవి. మాతో మీరు సూటిగా మాట్లాడి బలపరచమని, నన్ను మీ సులువు చాటును మరుగు చేసుకోమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా మీరు గమనించండి. సుఖజీవముతో గడుచు సంవత్సరం. ఏ సంవత్సరం అంట? సుఖజీవంతో గడుచు సంవత్సరం. మామూలుగా దేవుడు సుఖముగా మనం ఉండడానికి ఆయన ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, సుఖమునకు లోకం ఇచ్చిన నిర్వచనం వేరు. ఒకడు త్రాగుతూ అది సుఖం అనుకుంటాడు, ఏమండి. ఒకడు వ్యభిచారం చేస్తే సుఖం అనుకుంటాడు. ఒకడు రకరకాలుగా పాపపు జీవితంలో వ్యసనకారుడైపోయి దాన్ని వారు సుఖం అనుకుంటూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి సుఖం ఏమిటి అనేది మనం గ్రహించాలి. ఉదయకాలము సుఖానుభవము అనే అంశాన్ని నేను చెబుతూ, కొంతమంది సుఖభోగములందు వాంఛగలిగి లేమికి వచ్చినటువంటి పరిస్థితి, సుఖాసక్తి కలిగి దేవుని మాట విననొల్లకుండా నశించిపోయిన పరిస్థితి, ఇలాంటి కొన్ని పరిస్థితులను, సుఖము ద్వారా వారు స్వార్థపరులైపోయిన పరిస్థితి, కొన్ని విషయాలు నేను వాక్యం ద్వారా తెలియజేశాను. అయితే ఇప్పుడు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, నిజమైన సుఖము అనేటువంటి దానికి బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, మనుషులు సుఖముగా బ్రతుకుట కంటే శ్రేష్టమైనది ఇంకేది వాళ్ళకు లేదు అంటాడు. అంతే కదండి. ఇప్పుడు చేతి నిండా డబ్బు పెట్టుకొని సుఖము లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, సంతోషము లేని వారు చాలామంది ఉన్నారు. చేతిలో ఏమీ లేకపోయినా సుఖంగా సంతోషంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సుఖము అనేటువంటి దానికి నిజమైన నిర్వచనం బైబిల్ ఏం చెప్తుందంటే, ధనమును బట్టి సుఖము కాదు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ధనముండి ధనవంతులయ్యండి ఎంతోమంది సుఖంగా ఉన్నారు, ఎంత బాగున్నారు, వాళ్ళు అలాగ ఉన్నారు, వీళ్ళ ఉన్నారు, మెరిసిపోతున్నారు అని మీరు అనుకోవచ్చునేమో. కానీ వాళ్ళకున్నన్ని తలకాయ నొప్పులు, ఏమండి, వాళ్ళకున్నన్ని సమస్యలు, వాళ్ళు ఆ ధనవంతులైనటువంటి వారు అనేక సంబంధమైనటువంటి శోధనల్లో, అనేకమైన ఆలోచనలో వారు నశించిపోతూ ఉన్నారు. అసలు చెప్పాలంటే ధనము సమస్త కీడులకు మూలముగా ఉన్నది. అందుకే మీకు ఒక మాట చూపిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, ఈ మాట చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. సుఖముగా అనుభవించడం వేరు, ధనవంతులై ఉండడం వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధనము యందు నమ్మకం ఉంచొద్దండి. మీకు ధారాళంగా ఏది కావాలో నాకు తెలుసు, మీకు ఏది అవసరం ఉందో నాకు తెలుసు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా దేవుడు ఎలా ఇస్తాడంట? ధారాళంగా ఇస్తా. ధారాళంగా అంటే
కొసరి కొసరి ఇవ్వను, ఇంకా ఎక్కువగా నేను మీకు ఇస్తాను. ధారాళంగా దయచేయువాడైన దేవుని యందు మనం ఆనందిస్తూ నమ్మిక ఉంచుతూ ఆ రకమైన సుఖం అనుభవించాలి. కానీ మరి డబ్బులోనే సమస్తం ఉంది, డబ్బులోనే సర్వస్వం ఉంది మరి అనేటువంటి ఇదం మూలం ధనం జగత్ అని ఒక స్లోగన్ ఉంటుంది. అంటే ఈ లోకం అలా నమ్ముతుంది. కానీ ధనం ఉండి ఆరోగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు, ధనం ఉండి నెమ్మది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ధనం ఉండి నిద్ర పట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ధనం ఉండి వారి జీవితంలో శత్రువులు ఎక్కువైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ధనం ఉండుట వల్లనే వారి జీవితంలో ఎంతో రకాల సమస్యలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, ధనవంతులు అవ్వాలనేటువంటి ఆశ ఎక్కువైపోయి ధనవంతులు అవ్వడానికి ధనం మీద నమ్మకం పెట్టేసుకొని ధనం ఉంటే అన్ని పనులు జరిగిపోతాయనే ఒక భ్రమలో జీవిస్తూ నీవు ధనము యందు నమ్మకం ఉంచొద్దు. నీకేది కావాలో అది అడుగు. ధనముతోనే అన్నీ వస్తాయి, డబ్బు పెట్టి ఏదైనా కొనేయచ్చు అనేటువంటి ఆలోచన నీకు ఉండొద్దు. నీకు ధారాళంగా ఏది కావాలో, నీకేది అవసరమో, నీది ఏది అక్కరగా ఉన్నదో నువ్వు దేవుని ఎదుట నమ్మిక ఉంచి దేవుని అడుగు, అప్పుడు నువ్వు సుఖం అనుభవిస్తావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అంటే ఈ వచనం యొక్క సారాంశం ఏంటంటే, ధనము ద్వారా సుఖం అనుభవిస్తానని అనుకోవద్దు, దేవుడు దయచేయు వాటి ద్వారా సుఖం అనుభవిస్తానని తెలుసుకో. దేవుడు దయచేయు వాటి ద్వారా సుఖం కలుగుతుంది, కానీ ధనముంటే సుఖం కలుగుతుంది అనే ఒక భ్రమలో సాతానుడు నిన్ను ఉంచకుండా జాగ్రత్త పడ. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు దయచేయునవి శ్రేష్టమైనవి, నీ జీవితంలో అవి నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాయి. కాబట్టి మనం దేవుడు దయచేయి వాటి పట్ల మనం ఆశ కలిగి ఉండాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తుంటున్నాను. దేవుడు ఏదైనా స్పష్టంగా చెప్తాడు, నీ జీవితంలో ఒక స్పష్టతనిచ్చి నిన్ను నడిపిస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు నీకు స్పష్టతనివ్వలేరు, కానీ దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. ఒక గురువు గారికి కొంతమంది శిష్యులు ఉన్నారంట. బాగా వినండి. ఈ గురువు గారు ఏం చేస్తే వాళ్ళు అదే చెయ్యాలి. ఇప్పుడు ఈ గురువు ఏం చేశాడంటే, ఒక చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే చేపలతో సహా నీళ్లను నోట్లో వేసేసుకుంటున్నాడు. చేపలతో సహా నీళ్లను నోట్లో వేసేసుకుంటున్నాడు. మామూలుగా నీళ్ళు తాగుతారు కదా, అట్లా నీళ్ళు తాగకుండా చేపల్ని కూడా నోట్లో వేసేసుకుంటున్నాడు. శిష్యులు అతన్ని గమనించి, ఈయన ఏదో చేస్తున్నాడు, మనం కూడా అదే చేయాల్సిందే, కాబట్టి మనం కూడా చేతుల్లో చేపలతో సహా దోసిట్లో పోసుకొని గొంతులో పోసేసుకుందామని ఆ చిన్న చిన్న చేపల్ని దోసిట్లోకి తీసుకొని గొంతులోకి పోసేసుకున్నారు. పోసేసుకున్న తర్వాత వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇంకొక నది వచ్చింది, ఆ నదిలో ఏ చేపలు లేవు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ ఇంతకుముందు మింగినటువంటి చేపల్ని ఆయన బయటికి వెళ్ళగక్కుతూ ఆ నదిలో వదులుతున్నాడు. అవి బతికే ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది తంట. వీళ్ళు కబుక్కుమని మింగేశారు, అవి లోపలికి వెళ్ళిపోయి ఆల్రెడీ ఫుడ్ అయిపోయి ఉంటాయి. ఈయనేమో బతికిన చేపల్ని బయటకు వదులుతున్నాడు. శిష్యులకు ఏం చేయాలో అర్థం కాక నోట్లో వేలు పెట్టుకొని ఏదో పెట్టుకొని కక్కుతున్నారు. అక్కడ వాంతికి వస్తుంది కానీ చేపలు రావట్లేదు. అప్పుడు గురువు వారి వైపు కోపంగా చూసి, ఏరా, నా దగ్గర మీరు నేర్చుకున్నది ఇదేనా? నేనేం చేశాను, మీరేం చేశారు అని గద్దిస్తూ ఉంటే అప్పుడు శిష్యులు దీనంగా మొహం పెట్టి, నీ కడుపులో ఏం జరుగుతుందో మాకెట్టా తెలుస్తుందయ్యా, బయట ఏం జరుగుతుందో చూసాం, నువ్వు చేసినట్టుగా మేము చేసాం, కానీ నీ కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత బతికొండాలని మాకు చెప్పలేదు కదా నువ్వు అని చెప్పి వాళ్ళు, మేము మరి మింగేసాం, లోపల అది ఆహారము అయిపోయాయి, దీంట్లో మా తప్పేమీ లేదన్నారు. నిజమే. ఇప్పుడు భౌతికంగా కొన్ని విషయాల్లో మనుషులు చెప్పేటువంటి విషయాలు మనం గమనించి వాటిని ఏదో మనం స్వీకరించవచ్చు, కానీ ఆంతరంగికంగా చాలామంది జీవితాలు మాదిరికరంగా లేవు. దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన అన్నీ మనకు మాదిరి చూపాడు. ఆంతరంగికాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను, లోకపరంగాను మన జీవితాల్లో ఏ విధమైన తీర్మానాలు తీసుకోవాలి, ఏ విధంగా
మనం బ్రతకాలో మనకు స్పష్టతనిచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సమస్తము ఎరిగినటువంటి వాడు, సమస్తము బయలుపరప అనుగ్రహింపబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ వచనములో మనం గమనించిన వచనంలో ఏమని రాయబడిందంటే, ధనము యందు నమ్మిక ఉంచొద్దండి, దేవుడు అనుగ్రహించు వాటి యందు నమ్మిక ఉంచండి. ధనము కోసం వెంటబడి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు మనలో కూడా ఎంతోమంది ఉన్నాం. ఇక నుండి దేవుడు దయచేయి వాటి యందు మనం ఆశ పెట్టుకొని దాని ద్వారా ఏమనుభవించగలమంట? మనం సుఖము అనుభవించు. ఏదో ఒకటి చేసి డబ్బులు తెచ్చేసుకోవాలని డబ్బులు తెచ్చేసుకొని కష్టాల్లో పడిన వాళ్ళు లేరా? ఏమండి, ఏదో ఒకటి చేసి జోబులు నింపేసుకోవాలి, బ్యాంకులు నింపేసుకోవాలి, అది చేసుకోవాలని చెప్పి మొత్తానికి డబ్బును అలా కూడగట్టేసుకున్నారు. కానీ దానివల్ల వాళ్ళు సుఖము అనుభవించలేకపోతున్నారు, వారు బాధలే అనుభవిస్తున్నారు. ఇంకా చివరాఖరికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, ఇది లేనప్పుడే బాగున్నాం మేము అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అందుకే ధనము యందు నమ్మిక ఉంచక దేవుడు దయచేయి వాటి యందు నమ్మిక ఉంచి ఆయన ధారాళంగా ఇస్తాడని నమ్మి, ఆయనేం కొరత చేయడు, మనకు సమృద్ధిగా ఇస్తాడని వేచి చూసి ఆశీర్వాదం కొరకు కనిపెట్టి దాని యందు నమ్మిక ఉంచి మీరు సుఖం అనుభవించాలి. కానీ ధనములోనే సుఖం ఉంది, ధనములోనే సమస్తం ఉంది అని లోకస్తుల్లాగా మీరు కూడా ఒక భ్రమలో బ్రతుకుతూ బంధాలు లేదు, ప్రేమ లేదు, ఆప్యాయతలు లేదు, పరకలింపు లేదు, అన్ని డబ్బుకే ముడిపెట్టేసి బతికే నీచులు కూడా మనలో ఉన్నారు. అన్ని డబ్బులే, బంధుత్వానికి కూడా డబ్బే, ఏమండి, ఒక స్నేహానికి డబ్బే, ఒక పలకరింపుకు డబ్బే, ప్రతిదానికి జీవితం అంటే డబ్బు అన్నట్టుగా నీచ ప్రవర్తన కలిగి మీ జీవితాన్ని నాశనపరమైన నడిపింపులో మీరు తీసుకొని వెళ్తున్నారు. జాగ్రత్త. అన్ని డబ్బు చేత జరగవు. మీరు అనుకుంటున్నట్టుగా చాలా విషయాల్లో మీరు గమనించండి ప్రియమైన వారలారా. మరి ఎంతోమంది ధనము కలిగి అనేక సమస్యల్లో నశించిపోతున్న వారు ఉన్నారు. వాటిని వివరించి చెప్పడానికి సమయం లేదు. రెండోది మీరు గమనించండి, సారము కాని దాని యందు సుఖం వద్దన్నాడు దేవుడు. సారము కాని దాని యందు ఏమనుభవించొద్దు. మీరు చదువుతారు ఒకసారి యెషయా గ్రంథం 55:2. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు. మంచి పదార్థం భుజించండి. తర్వాత చదవండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైన దాని యందు సుఖింపనివుడి. సారమైనది అంటే నీకు బలమునిచ్చేది, నీకు శక్తినిచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దానిలో నువ్వు సుఖించాలి. కానీ అమ్మా ఇది తింటే హెల్త్ పాడవుతుంది అంటే నాకు అదే ఇష్టం, ఆ శక్తే తింటా, నేను ఎన్ని రోగాలు వచ్చినా నాకు పర్వాలేదు, ఆ చెత్తే తాగుతా, అది కుళ్ళు పెట్టి నీకు అమ్ముతాడు బాటిల్లో పోసి. దాన్ని బాగా బ్యాక్టీరియా అంతా దాంట్లో బాగా ఎంత బాగా కమ్ముకుంటే అంత మంచి మద్యం అంట అది. ఏమండి, మద్యం చేత మత్తులైపోయి త్రాగుడికి బానిసలైపోయి ఘోరంగా వారి జీవితాలను తూగుతూ నాశనం చేసుకుంటూ వారి జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సారవంతమైన దాని యందు మీరు సుఖించండి. డ్రగ్స్ తీసుకొని దాంట్లో సుఖం ఉందని మీరు ఆలోచన చేయండి. ఆ మద్యం తాగి దాంట్లో సుఖం ఉందని, ఒక చెత్త ఆహారాన్ని అంటే ఇది తింటే, మొన్న నేను ఒక డిష్ చూసా. డిష్ అంటే ఆ వంటకం. ఆ వంటకంలో వాడు ఏం చేస్తాడంటే, జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ పిల్లలు తింటారు జెమ్స్. మరి ఇద్దరు కూర్చొని ఉన్నారు, అన్నీ పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ పెట్టుకున్నారు, జెమ్స్ ప్యాకెట్లు తెచ్చారు. ఇన్ని జెమ్స్ ప్యాకెట్లు తెచ్చారేంటబ్బా అని చూస్తున్నా. మీరు బాగా గమనించండి. ఆ జెమ్స్ ప్యాకెట్లన్నిటినీ కూడా మరి ఒక దాంట్లో ఒక గిన్నెలో పడేశారు. 5 స్టార్ చాక్లెట్లు తెచ్చారు, ఒక 200-300 5 స్టార్ చాక్లెట్లు. ఈ జెమ్స్ అన్నిటినీ బాగా నలగొట్టి దాన్ని బాగా ఉడకబెట్టి దాన్ని అంతా పేస్ట్ చేశారు.
మళ్ళీ ఏం చేశారు, 5 స్టార్ చాక్లెట్లని బాగా దాన్ని ఉడకబెట్టి దానిలో నీళ్లు పోసి దాన్ని ఏదోదో చేసి దాన్ని పేస్ట్ చేశారు. మళ్ళీ ఇంకో దాంట్లో పిండి వేసి చక్కెర వేసి దాన్ని ఏదేదో చేసి మొత్తానికి ఆ పిండి వేసి దాన్ని కలిపిన దాంట్లో ఈ పేస్ట్ చేసిన దాన్ని చేసి కర్జికాయలాగా తయారు చేసి బాక్సులలో పెట్టి అమ్ముతుంటే కొనుక్కొని పోతున్నారు దాన్ని. ఈనాడు ఏది చేసినా తిండే, ఏమన్నా ఏ చెత్త అయినా దాంట్లో సారం ఉందా లేదా, దానివల్ల నా ఆరోగ్యం ఏమైనా చెడిపోద్దా, దానివల్ల ఏమైనా ఇబ్బంది పడతానా, మీరు గమనించండి. ఈ విధంగా సారము కాని దాని యందు మీరు సుఖపడ్డారనుకోండి, అప్పటికి సుఖపడతారు. లొట్టలు వేసుకొని తింటారు, అప్పటికి బాగుంటుంది, బాగా అసలు మైండే తెలియకుండా తాగేస్తారు. కానీ దానివల్ల కలిగే పర్యవసనాలు మీ దేహం నశించిపోయి, మీ యొక్క దేహములో ఉన్న అవయవాలు క్షీణించిపోయి లక్షలు హాస్పిటల్లో పెట్టినా కూడా బయటపడని పరిస్థితి. బెడ్ మీద మనోడు హాయిగానే ఉంటాడు, ఈ తాగుబోతులోడు. ఆ కుటుంబం అంతా అప్పులు చేసుకుంటూ ఎట్టన్నా బతికించుకోవాలి అని వాళ్ళ నీళ్ళని అప్పు తెచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు సారము గల దాని యందు సుఖించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సారము లేనిది అనేటువంటి ఆలోచన కనుక మీకు వస్తే మీరు దాంట్లో ఏం చేయకూడదు, సుఖము అనుభవించకూడదు. కుళ్ళిపోయిన దాని యందు, చెత్త లాంటి దాని యందు మీరు సుఖించొద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలామంది ఆ లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గుతుందో తెలుసా? చాలామంది ఆయుష్కాలం ఎందుకు తగ్గుతుందో తెలుసా? 20-30 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయి. 30 ఏళ్ళు రాకముందే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 50 ఏళ్ళు రాకముందే ముసలోళ్ళు అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ సుఖమంతా సారము లేని దాని యందు వారు సుఖిస్తున్నారు. సారము లేని దాని మీదే పంటలు పండుతున్నాయి. సారము లేని విధానంలోనే వంటలు వండుతున్నారు. సారము లేని విధానాల్లోనే సుఖము అనుభవిస్తున్నారు. అందుకే ఆ సుఖములో సారము లేదు, వీళ్ళలో ఏ విధమైన ఆరోగ్యము లేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సారవంతమైన దాని యందు మీరు సుఖించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన సుఖము ఆ రీతిగానే ఉంటుంది. ఒక హెల్తీ ఫుడ్ అనేది, అది కూడా ఒక క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా ఎలా మెయింటైన్ చేస్తాడో శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని మనం మెయింటైన్ చేయాలి. శరీర సంబంధమైన సాధకము కూడా కొంచెం మట్టుకు ప్రయోజనకరమని వాక్యము సెలవిస్తుంది. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహా భాగ్యం. మనకు ఆరోగ్యం లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నా ఏం చేయడానికి లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. సారవంతమైన దాని యందే మనము సుఖించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములో నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 5:12 త్వరగా. సుఖనిద్ర నొందుదురు, కొద్దిగా తినినా ఎక్కువగా తినినా సుఖనిద్ర పొందుదురు. కొంతమంది తింటేనే సుఖం అనుకుంటారు, కోటి విద్యలు కూటి కొరకంట. ఎవడు చెప్పాడు? పనికి మాలినోడు. జానడు కడుపు నింపుకోవడానికి కోటి విద్యలు ఎందుకు? ప్లేట్ పట్టుకొని అట్లా పోతే ఇది చాలా అబద్ధం. ఇక్కడ నిజంగా ఇప్పుడు కష్టజీవులు ఉంటారు, లేదా వారి జీవితానికి ఒక అర్థం కలిగి జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తిండి ప్రాముఖ్యం కాదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? వాళ్ళకేం ప్రాముఖ్యం కాదు, ఈరోజు మటన్ ఉండాలి, రేపు ఫిష్ ఉండాలి, ఎల్లుండి ఆ కర్రీ ఉండాలి, ఏ కర్రీ ఉండాలి, ఒక మెనూ రెడీ చేసి పెట్టుకుంటారు. అట్లా కాదు. వీళ్ళు ఎక్కువగా తినినా తక్కువగా తినినా వీరు సుఖంగా నిద్రపోతారు. ఏం చేసి పెట్టాలండి అని భార్య అడిగితే ఏదోటి చేసి పెట్టు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుఖనిద్ర అనేది, నీకు సుఖం అనేది తిండి వల్ల కలుగుతుందా? ఒకవేళ అలాంటి ఒక భ్రమసిన ఆలోచనతో నువ్వు ఉంటే నీది సుఖం కాదు. తిండి వల్లనే నాకు సుఖము అని అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తిండిపోతులు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు.
కొంతమంది ఫిక్స్ అయిపోతారండి, తిండిపోతులుగా ఉండిపోతారు. తిండి వలననే నిద్రపోతారు. వాళ్ళు నిద్ర పట్టదిగా, లేకపోతే ఇంకా మేలుకొనే ఉంటారు, కళ్ళు తెరుచుకొనే ఉంటారు. ఏంటండి పండుకోలేదంటే, ఈరోజు మొక్కపడలేదు, ఈరోజు సారన్నం తిన్నా, ఈరోజు పచ్చడి మెతుకులు తిన్నా, ఇంకా నాకేమి నిద్ర వస్తుంది? తిండి మీద నీ సుఖం ఆధారపడి ఉండకూడదు. పౌలు అంటాడు, నేను కడుపు నిండి ఉండుట ఎరుగుదును, ఆకలి కొని ఉండుట నేను ఎరుగుదును, నాకు అది పెద్ద విశేషమేమీ కాదు. ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం, తిండి 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 అని చెప్పి. ఎంతమంది అండి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటూ, మీ జీవితాన్ని మరి దేవునికి అయోగ్యంగాను, మీకు మీరు కూడా ఇబ్బందికరంగాను మీరు మార్చుకోవద్దని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మూడో విషయంగా నేను చెప్తున్నాను, తిండిలో సుఖము లేదు. మొదటిది ఏంటి? ధనములో సుఖము లేదు. రెండవది, సారము లేని దాంట్లో సుఖము లేదు. మూడవది, తిండిలోనే సుఖమని నువ్వు అనుకోవద్దు. ఏదున్నా హాయిగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు బిర్యానీ ఇచ్చాడండి, అయ్యా దేవునికి స్తోత్రం. ఈ వారం పప్పుచారే ఇచ్చాడండి, అయ్యా దేవునికి స్తోత్రం. అంతే, తిండి కోసం కాదు కదా. కొంతమంది బతకడానికి తినరు, అర్థమవుతుంది కదా. దాన్ని రివర్స్ చేసుకోండి, తినడానికే బతుకుతారు. అది చాలా పొరపాటు. కొంతమంది భలే కోపం వస్తుంటుంది నా మీద, ఏమనుకోవద్దండి. మరి వాక్యం సెలవిస్తున్న మాట నేను చెబుతున్నాను. తిండి ఎక్కువైనా తక్కువైనా నేను సుఖంగా నిద్రపోతాననే వాళ్ళు చేయెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దాని విషయంలో పట్టింపు లేదు. నేను కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కుటుంబ అవసరతలు తీరిస్తే చాలు. దయచేసి గమనించండి, ఈ విషయంగా మనము జీవించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కష్టార్జితము కాని దాని వలన సుఖించొద్దు అన్నాడు దేవుడు. కష్టార్జితము కాని దాని వలన సుఖించేవారు ఉన్నారు. వారి పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం అంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఎలా సుఖం అనుభవించాలా? కష్టార్జితము ద్వారా సుఖం అనుభవించాలి. అంతేగాని దోపిళ్ళు చేసి, దొంగతనాలు చేసి, మోసాలు చేసి, వ్యభిచారాలు చేసి, ఏమండి పనికి మాలినటువంటి స్కాములు చేసి నీవు ధనవంతుడు అయిపోతే ఏదో ప్రస్తుతం అప్పటికి నువ్వు ఏదో సుఖపడేస్తావు, కానీ తర్వాత అన్నీ తలకొచ్చి చుట్టుకుంటాయి. అందుకే జాగ్రత్త పడాలి. కష్టార్జితమును సుఖముగా అనుభవించడమే దేవుడిచ్చే బహుమానం, కానీ వేరే రకాల్లో సుఖం అనుభవించడం అది దేవుడిచ్చే బహుమానము కాదు. అది దయ్యం వేసే ఎర, గాలం. చిక్కుకుపోతావు, దానివల్ల నష్టపోతావు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే నేను కష్టార్జితం వల్ల సుఖం అనుభవిస్తాను. అది కొద్దిగా అయినా పర్లేదు, నేను నెమ్మదిగా సుఖంగా జీవిస్తాను. కష్టార్జితం వలన మీ జీవితంలో మీరు ఆ రీతిగా ఉండండి. మీ యొక్క ఆ వాక్యం సెలవిస్తుంది, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. నువ్వు కష్టపడు, నువ్వు చేసే పనిలో కష్టపడు, నువ్వు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో కష్టపడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. త్వరగా బాగుపడిపోవాలి, త్వరగా ఎదిగిపోవాలి, త్వరగా నేను మరి ధనవంతుడిని అయిపోవాలి అనేటువంటి ఒక తొందరపాటుతో మరి తప్పుటడుగులు వేసి వారి ప్రస్తుత సుఖభోగాల కొరకు జీవితకాలపు నష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. ఇప్పుడు వాటిని దాటలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, అందరం కూడా సాతానుడు అందరినీ మోసగించి కష్టార్జితం వలన నీ జీవితాన్ని సుఖం అనుభవించనీయకుండా వేరే రకంగా సుఖం అనుభవించమని, కొంతమందిని లంచము పుచ్చుకొని సుఖం అనుభవించమని చెబుతాడు, కొంతమందిని దొంగతనం చేసి సుఖం అనుభవించమని చెబుతాడు,
కొంతమందిని ఇట్లా చేస్తే కుదరదు, నువ్వు ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు ఎదగాలి, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ విధమైనటువంటి తప్పుడు కార్యం చేసేయి, నువ్వు సుఖము వచ్చు అని కొంతమంది జీవితాలను సాతానుడు నాశనం చేస్తున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది 128వ కీర్తనలో, నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీ జీవితంలో అందుకే అది నిజమైన సుఖానికి నిర్వచనం. ఈ నిజమైన సుఖం గురించి చెబుతున్నప్పుడు అపవాది ఒప్పింపనివ్వడు నిన్ను. ఎందుకంటే వాడు అన్ని వేరే వేరే రకాల సుఖాలకు నిన్ను అలవాటు చేశాడు. నేను ముందు నుంచి చెప్తున్నా, ధనమే సుఖమని వాడు మభ్యపెట్టేశాడు. ఇప్పుడు ధనం సుఖం కాదని చెప్తే వాడెట్ట ఒప్పుకొని ఇస్తాడు. వీళ్ళు ఇట్లే చెబుతారు పిచ్చోళ్ళు, వీళ్ళకేం తెలుసు, నాకు ఏమనో ₹1,00,000 నేను చెబుతా అంటాడు వీడు. ఏమండి, దానివల్ల ఎంత తలనొప్పి ఉంటుందో. నిజమే, అవసరాలు తీరడానికి డబ్బు అవసరమే. కానీ డబ్బే సమస్తం అనుకొని చిక్కుల్లో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానినే దేవుడు ఇస్తాడని చెప్తున్నా నేను. డబ్బు వద్దు అని నేను చెప్పట్లా. ఒక పాస్టర్ గారు వచ్చారు, నేను అప్పుడు యూత్ మినిస్ట్రీలో ఉన్నాను. ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయనను ఇన్వైట్ చేస్తే వచ్చి వాకింగ్ చెప్పడానికి వచ్చాడు. చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ ₹100 నోట్ అని చూపించి ఇది దేనికి పనికిరాదని దాన్ని బాగా మడతేసి కిందేసి కాలుతో దొక్కాడు. తొక్కి ఏదో వాక్యం చెప్పాడు. పోయేటప్పుడు జోబులో పెట్టుకొని పోయాడు. మడతేసి కింద కాలుతో వేసి తొక్కిన ₹100 నోట్ని అదే పాస్టర్ గారు ఏం చేశాడు, దాన్ని తీసుకొని నీట్గా మడతేసుకొని జోబులో పెట్టుకొని పోయాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే, డబ్బు అవసరం లేదనో లేదా ధనము అనేది అక్కరకు రాదని నేను చెప్పట్లేదు. కానీ ధనం కోసం పిచ్చి వేషాలు వేసి దానివల్ల సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు దయచేస్తాడు, నువ్వు ధారాళంగా ఇస్తాడు. దేవుడిని అడిగి కాస్త నిదానించి చూసి అడుగు వేసి నీ జీవితంలో నిర్ణయం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు తప్ప ధనమే సుఖము అని అనుకోవద్దు అనే ఒక స్పష్టత నేను మీకు తెలియజేస్తున్నా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సారము కాని దాంట్లో ఈరోజు ఒక తల్లి ఏడుస్తూ చెప్తా ఉంది, మా కుటుంబంలో కోడలు కొడుకును వదిలేసి వెళ్ళిపోయిందయ్యా. అంటే ఏమైందమ్మా అంటే, నా కొడుకు త్రాగుడికి పూర్తిగా బానిస అయిపోయాడు. చూసింది సహించింది ఓర్చుకుంది వెళ్ళిపోయింది. మీరు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, సారము కాని దాంట్లో సుఖిస్తున్నావు. మీరు తీసుకునేటువంటి ఆ మత్తు పదార్థాలు, యవ్వనస్తులండి అక్కడ మన శరీనగర్ పార్కులో కూర్చొని ఏదో మత్తులు పీల్చుకుంటూ విపరీతంగా చిన్న పిల్లలు, ఇంత పిల్లలు సిగరెట్లు దాక్కుంటూ మందు తాగుతూ చిన్న వయసులో నాశనం అయిపోతున్నారు. చిన్న వయసులో సారము కాని దాని యందు. అందుకే చూడండి 1/1/2025 అని సచ్చినోడు ఫోటో వేసింటారు అక్కడ. వీడు ఏం చేసి సచ్చింటాడు మనకు తెలిసిందే. మీరు గమనించండి. మళ్ళీ అశ్రునివ్వాలి అంట అని ఏమనుకోవద్దండి. నాకు కూడా బాధే వాడు చచ్చాడని. కానీ ఎట్లా చచ్చాడు, ఏ విధంగా దాన్ని చనిపోయాడు? తల్లిదండ్రులు ఆశపడి సంతోషపడి వాడికి ఏదో ఒక బండి కొనిస్తే, వాడికి ఏదో ఒక బైక్ కొనిస్తే అప్పటికే తిప్పలు పడి అదే బైక్ వేసుకొని పోయి మరణించి త్రాగి మరణిస్తారండి. త్రాగి. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళు కూడా మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు ఉండిండొచ్చు. నాకేదో తెలిసి చెప్పట్లేదు, కానీ ఏదో దేవుని ప్రేరేపణతో చెబుతున్నా. వాక్యం సెలవు, సారము కాని యందు మీరు సుఖింపనీయొద్దండి, మిమ్మల్ని మీరు సుఖపెట్టుకోవద్దండి. కావాలంటే మంచి భోజనం చేయండి, మంచి భోజనం చేయండి. ఆహారం కానీ దానికోసం రూకలు ఎందుకు ఇస్తారు అన్నాడు కదా దేవుడు. అది ఆహారం కాదయ్యా, నీ దేహానికి అది బలం ఇవ్వదు. అది నీ లివర్ని పాడు చేస్తుంది, నీ గుండెని పాడు చేస్తుంది, నీ నరాలని పాడు చేస్తుంది. దానికి ఎందుకయ్యా నువ్వు రూకలు ఇస్తావు? నువ్వు రూకలు ఇచ్చి ఆహారం తిను, కావాలంటే మంచి పదార్థాలు భుజించు అన్నాడు దేవుడు. ఇందాక చదివాం మనం, మంచి పదార్థాలు భుజించు, దాన్ని తీసుకో అన్నాడు. కాబట్టి సారవంతమైన దాని యందు మీరు సుఖించండి. తిండే సుఖం అనుకోవద్దండి. తిండి కాకుండా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి.
చాలా విషయాలు ఉన్నాయి. తినినను, ఎక్కువగా తినినను సుఖంగా నిద్రపోండి, తక్కువగా తినినను సుఖంగా నిద్రపోండి. జీవితానికి తిండి పరమార్థం అని మాత్రం చెప్పొద్దండి. దానికి మించిన పాడు జీవితం ఇంకొకటి లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆఖరిదిగా నేను చెప్పాను, మరి వాక్యంలో కష్టార్జితము కాని దాని వలన సుఖించవద్దండి. ఈ 4 విషయాలు మీ హృదయములో దేవుడు భద్రము చేయునుగాక. ఈ 4 విషయాలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి అన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. హల్లెలూయా. అర్థమైందా? అరే చేయెత్తారు కానీ హల్లెలూయా చెప్పట్లా. అందరూ హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి నూతన సంవత్సరంలో నిజమైన సుఖమేమిటో ఎరిగి బ్రతికేలా దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. 16వ కీర్తన 11వ వచనంలో ఉంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు. దేవునిలో మనకు నిజమైన సుఖం, దేవునిలో నిజమైన ఆనందం. ఈరోజు మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ధనమే సుఖం అనుకున్నాను. కాదు ప్రభా, నువ్వు దయచేస్తే మాకు సుఖం. మేమేదో తొందరపడేసి ధనం ద్వారా సుఖమని అనుకొని, ఆనాడు యూదా ఇస్కరియోతు ధనం తెచ్చుకున్నాడు, పొలం కొనుక్కున్నాడు, కానీ అదే పొలంలో ఊరేసుకొని చనిపోయాడు. ధనం సుఖం కాదు తండ్రి, నీ ద్వారా పొందే ధనం సుఖం, నీ ద్వారా పొందే ఆశీర్వాదమే సుఖం. ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాడు. సారము కాని దాని యందు సుఖిస్తున్నావా? మత్తు పదార్థాలకు బానిసవైపోయి సారము కాని దాని యందు సుఖిస్తున్నావా? ఫాస్ట్ ఫుడ్స్కు బానిసవైపోయి నీ దేహాన్ని, నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. సారము కాని దాని యందు సుఖిస్తున్నావు. నీ దేహం బలహీనమైపోయింది. నీలో సారము కానిది ఎక్కువైపోవడం వల్ల సోమరితనం కూడా, నిద్రావస్థ కూడా కలుగుతుంది. సారము కాని దాని యందు సుఖించొద్దు. తిండి వలన సుఖించొద్దు. కష్టార్జితం కాని దాని వలన సుఖించొద్దు. దేవా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గ్రహించారు. నిజమైన సుఖమేమిటో మీరు బయలుపరిచే దేవుడు, మీరే బలపరిచి కృప చూపించమని. మేమెన్నో పొరపాట్లు చేసిన వారం, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కొందరు అప్పులు చేసుకున్నారు. సుఖంగా ఉండాలని కొందరు తిప్పలు, ఎన్నో రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వారమే. అయితే మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి నిజమైన సుఖం అంటే ఏంటో తెలుసుకుంటాం. నిజమైన సౌఖ్యము ఆత్మ వర్ధిల్లితే మాకు కలుగుతుందని మేము గ్రహిస్తాం. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బల్ల నుంచి వారు ముందు